ఫ్రెండ్స్, దిస్ ఇస్ TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయిపోయింది Crossbeats నుంచి Opera TWS Earbuds అనమాట. ఇది రీసెంట్గా మనకి అమెజాన్ లాంచ్ అయిందండి. సో ప్రీవియస్గా మన ఛానల్లో ఆల్రెడీ Crossbeats నుంచి వేరే TWS Earbuds కూడా అన్బాక్స్ చేసాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. అండ్ ముందుగా బాక్స్ మీద చూసి మనకి ఇక్కడ Crossbeats లోగో అయితే కనిపిస్తుందండి. అండ్ బడ్స్ కేసు పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. కింద మనకి ఇక్కడ Opera ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. రైట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ Crossbeats అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అనమాట, లింక్ అనేది. అండ్ టాప్లో కానీ మనకి బాటంలో కానీ అయితే ఏం లేదు. సో బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఈఎన్సీ సపోర్ట్తో వస్తుంది. 13mm గ్రాఫ్ అండ్ డ్రైవర్స్ అయితే యూస్ చేశారు. IPX6 సపోర్ట్తో వస్తుంది అనమాట. లో లైటెన్సీ గేమ్ మోడ్ అయితే ఉంటుంది అంటున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. మల్టీ టచ్ కంట్రోల్స్ అంటున్నారు. క్లియర్ కామ్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. ఇది ఒకసారి మీకు ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కంపెనీ అండి. సో జనరల్గా మైక్స్ కానీ అండ్ ఈవెన్ వాళ్ళు కూడా ఒక హెడ్సెట్స్ కానీ ఇలాంటి ప్రొవైడ్ చేస్తారనమాట. సో మేబీ వాళ్ళ దగ్గర నుంచి మైక్ తీసుకొని ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే మనకి అప్ టు 60 hours అయితే ప్లేబ్యాక్ టైమ్ అంటున్నారు. అండ్ కంపాటబుల్ డివైస్ అయితే లిస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. కింద మనకి బాటంలో మనకి MRP వచ్చేసరికి 599 అయితే మెన్షన్ చేశారండి. బట్ మనం పర్చేస్ చేసింది వచ్చేసరికి మీకు 1,999 అండి. సో అరౌండ్ 2,000 రూపాయల బడ్జెట్లో పర్చేస్ చేసామన్నమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మనకి Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి 2 pairs. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. సో హలో నమస్తే ఫ్లిప్కార్ట్ ఫర్ వారంటీ అని చెప్పిందండి. సో బ్యాక్ సైడ్ తిప్పితే మనకి ఇక్కడ అడిషనల్ 6 months వారంటీ అంటున్నారు. అండ్ ఇది వస్తే మీకు 6 months వారంటీతో వస్తుంది. సో ఓవరాల్ మీకు 1 year వారంటీతో వస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా వారంటీని రిజిస్టర్ చేసుకోవాలి. యాప్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోకపోతే మాత్రం వారంటీ అనేది అప్లికబుల్ అవ్వదు. అండ్ దాంతోపాటు మనకి ఫ్రీ గానా ప్లస్ అయితే ఇస్తాను అనమాట 3 months అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ అయితే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఈ QR కోడ్ స్కాన్ చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కేస్ అయితే కనిపిస్తుందండి. సో కేస్ అయితే లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో కొంచెం రబ్బర్ ఫీల్ అయితే కనిపిస్తుంది మీకు కంప్లీట్గా మీకు. అండ్ ఇక్కడ చూస్తే మీకు Crossbeats అని కనిపిస్తుంది. అండ్ మీకు LED బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. మీకు 4 level అయితే ఉందన్నమాట. సో కింద చూస్తే మనకి Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుందండి. సో కేస్ ఓపెన్ చేద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. లోపల మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయండి. అండ్ అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏం కనిపించట్లేదు అనమాట. సో పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి 2 LED ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. LED నోటిఫికేషన్ లైట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి కింద బాటంలో ఒక మైక్ అయితే కనిపిస్తుంది. పక్కన మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. సో ఒకసారి మనం కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు ఆటో పేర్ ఆప్షన్ ఉందో చూద్దామండి. సో ఆటో పేర్ ఆప్షన్ ఉంటే అనిపించట్లేదు. సో సార్ బడ్స్ బయట తీద్దాం. సో బడ్స్ బయట తీయగానే మనకి ఇక్కడ CB Opera అని చూపిస్తుంది అనమాట. సో కనెక్ట్ చేద్దామండి. సో కనెక్ట్ అయితే అయిపోయింది. అండ్ చూద్దాం ఒకసారి ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేస్తే దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ మైక్ క్వాలిటీ ఎలా ఉంది, కాలింగ్ ఎంతవరకు యూస్ చేసుకోవచ్చు, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక 2 to 3 days యూస్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ Crossbeats Opera ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 4 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు కేస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. సో రెగ్యులర్ డిజైన్లో తీసుకొచ్చారు. కాకపోతే మీకు బడ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఈ స్టెమ్ ఏదైతే ఉందో మీకు కొంచెం షార్ట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ మీకు చూడడానికి చాలా బాగుంటుంది ఇయర్లో పెట్టుకున్నప్పుడు. అండ్ ఇది వస్తే మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. అండ్ ఇయర్ టిప్స్ కూడా మీకు ఇయర్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. సో హెవీగా వర్కౌట్ చేసినా కానీ, హెవీగా జాగింగ్ చేసినా కూడా కింద పడిపోయే అవకాశం అయితే లేదండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. ఈవెన్ మీకు టాప్ ఏదైతే ఉంటుందో మీకు కొంచెం రబ్బర్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఈవెన్ మీకు కేస్ కానీ ఈవెన్ బడ్స్ కూడా మీకు అలాగే ఉంటాయండి. ఆ రబ్బర్ ఫీల్ అయితే ఉంటుంది మీకు చూడడానికి. అండ్ మీకు డ్యూరబిలిటీ వైజ్ కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్ అండి. సో కాలింగ్ విషయానికి వస్తే మీకు ఇందులో డ్యూయల్ మైక్ సపోర్ట్ తీసుకొచ్చారనమాట. అండ్ ENC సపోర్ట్ చేస్తుంది విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇండోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ పర్వాలేదు బాగానే ఉంది
అనిపిస్తుంది. కాకపోతే కొంచెం హెవీగానే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుందనమాట. లైక్ ఫ్యాన్ సౌండ్స్ కానీ, సరౌండ్ సౌండ్స్ కానీ. అండ్ అవుట్‌డోర్ విషయానికి వస్తే మీకు సేమ్ అండి. మన వాయిస్ ప్రాపర్‌గానే డెలివరీ అవుతుంది రిసీవర్‌కి. కాకపోతే మీకు ట్రాఫిక్ సౌండ్స్ కానీ అండ్ వెహికల్ సౌండ్స్ కానీ చాలా హెవీగానే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాప్చర్ చేస్తుందనమాట. సో నాకైతే కొంచెం కాల్ క్వాలిటీ బిలో యావరేజ్ అనిపిస్తుందండి. సో ఎవరైతే కాలింగ్ ప్రిఫరెన్స్ అనుకుంటారో సో నేనైతే వాళ్ళకి రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ అండి. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇందులో 13mm గ్రాఫెన్ డ్రైవర్స్ అయితే యూస్ చేశారనమాట. వోకల్స్ చాలా క్లియర్గా ఉంటాయండి. ఈవెన్ ట్రబుల్స్ కూడా నాకు ఓకే అనిపిస్తుంది. బేస్ అయితే నచ్చలేదండి. బేస్ ఉంటుంది, కాకపోతే మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మీకు ఆ సాంగ్స్ వినేటప్పుడు మీకు అంత ఇంప్రెసివ్ అనిపించదు, అంటే మీకు అంత సాంగ్స్ వినాలి ఫీలింగ్ అయితే ఉండదు అనమాట ఆ బేస్ వల్ల. అండ్ పీక్లో వాల్యూమ్ కూడా నాకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. సో నాకైతే ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది గేమింగ్ అండి. సో గేమింగ్ విషయానికి వస్తే మీకు లెఫ్ట్ ఇయర్ బడ్ మీరు 4 times ట్యాప్ చేస్తే గేమ్ మోడ్ ఆన్ అవుతుంది అనమాట. అండ్ నాకైతే గేమింగ్ పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. కాకపోతే ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయనండి. అండ్ ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ నాకైతే ఓవరాల్ పర్వాలేదు, బాగానే ఉంది. సో ఎవరైతే సరదాగా ఆడుకుంటారో వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్. సో టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు ఈచ్ బట్ మీరు 1 time ట్యాప్ చేస్తే ప్లేన్ పాస్ అనమాట. రైట్ ఇయర్ బటన్ 2 times ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుందండి. లెఫ్ట్ ఇయర్ బటన్ 2 times ట్యాప్ చేస్తే సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుందన్నమాట. అండ్ 3 times ట్యాప్ చేస్తే మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుందన్నమాట. అండ్ లెఫ్ట్ ఇయర్ బటన్ మీరు 4 times ట్యాప్ చేస్తే మీకు గేమ్ మోడ్ ఆన్ అవుతుందండి. అండ్ లెఫ్ట్ ఇయర్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. రైట్ ఇయర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసరికి మీకు బ్లూటూత్ 5.2తో వస్తుందన్నమాట. కాకపోతే మీకు అందులో ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదండి. అంటే కేస్ ఓపెన్ ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్ళడం అలాంటిది ఏం లేదనమాట. ఖచ్చితంగా మీరు ఇయర్ బడ్స్ బయటికి తీయాల్సిందే. అండ్ నాకైతే పేరింగ్ అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. సో ఫాస్ట్గానే పేర్ అవుతుందండి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ ఇచ్చినప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే మీకు ఇందులో సో బడ్స్లో వస్తే మీకు 40 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారండి. కేస్లో వస్తే మీకు 400 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారనమాట. అండ్ మీకు ఛార్జింగ్ టైం వస్తే మీకు అరౌండ్ 1 hour 15 minutes అయితే పడుతుంది అనమాట. అండ్ మీకు నాకైతే వాళ్ళు క్లెయిమ్ చేసిన ప్రకారం అరౌండ్ 60 hours అయితే ప్లే బ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. సో నాకైతే అరౌండ్ 48 hours అయితే వస్తుందండి బ్యాటరీ బ్యాకప్ అనేది ఓవరాల్గా. నేను విన్నది ఒకసారి మీకు 100% వాళ్ళ దగ్గర విన్నాను అనమాట. మనం పర్చేస్ చేసింది 1999 రూపాయలు అండి. అంటే మీకు అరౌండ్ 2000 రూపాయల బడ్జెట్లో కొనచ్చా లేదంటే నాకైతే మీకు కాల్ క్వాలిటీ కానీ అండ్ సౌండ్ క్వాలిటీ అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అనమాట. సో కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుంటే మీకు OnePlus నాట్ బడ్స్ కానీ ఇంక వేరే ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నేనైతే వేరే ఆప్షన్స్కి అయితే వెళ్ళమని చెప్తాను. సో ఇది ఓవరాల్ Crossbeats Opera True Wireless Earphones unboxing and full review. And next unboxing మళ్ళీ కలుద్దాం. జై హింద్.